పూరా లోకల్. మీరు ఈ ఉద్యమం గురించి ఎప్పటి నుంచి మాట్లాడడం మొదలు పెట్టారంటే, అంటే బయట అందరు ప్రజలు ఏమంటున్నారంటే మూడా మార్కెట్ లో ఇద్దరి మధ్య గొడవ అయింది, అది అప్పటి నుంచి తర్వాత మార్వాడి గో బ్యాక్ అంటున్నారు. మరి అంతకుముందు ఏం చేశారు మీరు? ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమము మొండ మార్కెట్ తో షురు కాలేదు, దానికన్నా ముందు స్టార్ట్ అయింది ఇది. మరి అప్పుడు రాలేదు అంటే ఇక్కడ ఇప్పుడు ఒక దశ ఒక ఉద్యమం మలుపు తిరుగుతుంది అంటారు కదా, మొండ మార్కెట్ కీలక సన్నివేశం అది ఉద్యమం మలుపు తిరగడానికి. అదే తప్ప ఇప్పుడు ఉద్యమం మరి ఆగిపోవాలి కదా, జరిగిన తర్వాత ఏం జరిగిన తర్వాత మొండ మార్కెట్ ఇష్యూ అయిపోయినాక ఉద్యమం ఆగాలి కదా, మరి ఆగుతలే కదా, అక్కడే స్టార్ట్ అయింది అంటున్నారు. లేదు, అంతకు ముందు స్టార్ట్ అయింది. అంతకు ముందు మరి ఎవ్వరు మాట్లాడలేదు? మాట్లాడినా ఆ దాఖలాలు ఉన్నాయా? తప్పకుండా. ఎట్లా అంటే ఎట్లా రుజువు చేస్తారు అవి ఉన్నట్టు? అంటే మేము మామూలుగా ఆర్గనైజేషన్ పరంగా తెలంగాణ బచావ్ మూవ్మెంట్ పెట్టాలని జూలై నుంచి ప్రారంభించినాం. గొడవ ఎప్పుడైంది? ఆగస్టు 2వ తారీఖు 3వ తారీఖు అయింది. కానీ ఆ గొడవ కన్నా ముందే మేము తెలంగాణ బచావ్ మూవ్మెంట్ అనే సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఆగస్టు 20వ తారీఖున ఆ గొడవ కన్నా ముందే మీరు నిశ్చయించుకున్నాం. తెలంగాణ బచావ్ మూవ్మెంట్ ఓన్లీ మార్వాడీల మీద, మిగతా రాష్ట్రాలు, మిగతా వాళ్ళ మీద, వ్యాపారాలు చేసే వాళ్ళ మీద? ప్రస్తుతానికి అయితే తెలంగాణ వనరుల పరిరక్షణ కోసం అని మార్వాడి మీదనే. మార్వాడి మీడియన్సే వ్యాపారస్తులు అంటే ఆ ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి 10 రాష్ట్రాలకు సంబంధించిన వ్యాపారస్తులు, రాజస్థాన్, గుజరాత్ కాదు, వాళ్ళు యూపీ వాళ్ళు కావచ్చు, బీహార్ వాళ్ళు కావచ్చు, ఢిల్లీ వాళ్ళు కావచ్చు, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, వివిధ రకాలు. ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించినటువంటి నీల్ గుకటి, అదే విధంగా KMIT లాంటి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. పంజాబ్ సంబంధించినటువంటి రెడ్ అంబులెన్స్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇక ఒకళ్ళు కాదు, అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో కాకపోతే వీళ్ళు ఏంటంటే వ్యాపారంలో గుజరాత్, రాజస్థాన్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మీకు వాళ్ళకి అనిపిస్తుంది. మిగతా వాళ్ళ చరిత్ర కూడా వాళ్ళని కూడా మొత్తం బయటికి తీస్తాం. ఓకే, వాళ్ళకి కూడా బయటికి తీస్తా అంటున్నారు. అంటే మెల్లిమెల్లిగా తీస్తారు. అంటే అవి ఖచ్చితంగా జరుగుతాయి, బయటకు వస్తాయి, ప్రజలే తెలియజేస్తారు మీకు. ఇది ఎక్కువ రోజులు జరగదు ఉద్యమము, ఇది పెద్దగా దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు, మధ్యలోనే ఆగిపోతుంది అని చాలా మంది చెప్తున్న పరిస్థితి. వాళ్ళకేం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా వినండి, ప్రజలకు నష్టం జరిగిన నాళ్ళు ఈ ఉద్యమం జరుగుతుంది. ఇది వారంలో అయిపోయేది కాదు, నెల రోజులు అయిపోయేది కాదు. వాడు వచ్చేది వస్తా ఉంటాడు, ఆపమని వీళ్ళు ఉద్యమం చేస్తారు. వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, నాణ్యమైన వస్తువులు అమ్మమని చెప్తారు. వాళ్ళు ఎప్పటి నుంచో 100 ఏళ్ళ నుంచి వచ్చారు, పెద్ద కంపెనీ పెట్టారు. మా తెలంగాణ యువకులకు ఉద్యోగాలు ఏమంటున్నాం, అది ఇచ్చిందనగా ఉంటది.